ఒక మనిషి ప్రాణానికి 96 కోట్లు, అది కూడా ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన వ్యక్తి. ఆయన ఎవరో కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన చంపిన వాళ్ళకి $10 మిలియన్, అంటే సుమారు 96 కోట్ల బహుమతి ప్రకటించారు. కానీ ఈ ప్రకటన చేసింది ఎవరు, అసలు ఎందుకు చేసిర్రు, మరి అమెరికా ప్రభుత్వం ఏమైనా స్పందించిందా, అసలు ట్రంప్కు వీళ్ళతో ఏం శత్రుత్వం ఉందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇది ఇప్పుడు కాదు, స్టార్ట్ అయింది 6 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. జూలై 2026లో ప్రపంచ మీడియా ఒక్కసారి ఈ వార్తను బ్రేకింగ్గా ప్రసారం చేసింది. అంటే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్ అనే ఇరాన్కు మద్దతు ఇచ్చే ఒక ఇరాక్ మలేషియా కూటమి అన్నమాట. ఇది ఒక సంచలన ప్రకటన చేసింది. డొనాల్డ్ ట్రంప్ని ఎవరైనా చంపితే వాళ్ళకు $10 మిలియన్, అంటే 96 కోట్లు బహుమతి ఇస్తామని. మరి ఈ ప్రకటన బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా అప్పుడు కలకలం జరిగింది. చాలామంది ఈ పేరును అప్పుడు మొదటిసారి విన్నారు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్. అయితే ఇది ఒక సంస్థ కాదు, ఇరాన్కి మద్దతు ఇచ్చే అనేక షియా మిలిషియా గ్రూపుల కూటమి అన్నమాట. ఈ గ్రూపుల ప్రధాన లక్ష్యం ఏంటంటే మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రభావాన్ని అక్కడ పూర్తిగా తగ్గించడం, అమెరికా సైన్యాన్ని ఇరాక్ నుంచి వెళ్ళగొట్టడం. అందుకే ఈ గ్రూపులు గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా స్థావరాల మీద రాకెట్ దాడులు, డ్రోన్ దాడులు చేస్తున్నాయి. అయితే ట్రంప్తో శత్రుత్వం మరి వీళ్ళకి ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు చంపాలనుకుర్రు అంటే, ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటే 2020 జనవరి 3కు వెళ్దాం ఒకసారి. ఇరాక్ రాజధాని బగ్దాద్ అర్ధరాత్రి ఒక అమెరికన్ MQ-9 రీపర్ డ్రోన్తోని విమానాశ్రయం బయట ఉండి ఒక కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకుంది. కొన్ని క్షణాల్లో క్షిపణులన్నీ కూడా పేలినాయి. ఆ దాడిలో ఇరాన్ అత్యంత శక్తివంతమైన సైనికాధికారి అయినటువంటి కాసిం సొలైమానీ అనే అతను మరణించిండు. ఆయనతో పాటు ఇరాక్ మలేషియా నాయకుడు, ఆ గ్రూప్కి నాయకుడు అబూ మజ్దీ అలీ మహందీస్ అనే ఒక పర్సన్ కూడా అదే దాడిలో మరణించిండు. అసలు కారణం ఏంది ఈ దాడికి అంటే, అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారట. అమెరికా చెప్పిన కారణం ఏంటంటే, సొలైమానీ అమెరికా పౌరుల మీద దాడులకు కొన్ని ప్లాన్స్ వేస్తున్నాడు, అందుకే అతన్ని ముందుగానే చంపాలని అనుకున్నామని చెప్పేసి ట్రంప్ కూడా దీన్ని ఒప్పుకున్నాడు. ఇరాన్ మాత్రం అది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనకు ఇదంతా దారితీస్తుందని అప్పట్లో చాలా ఖండించింది. ఆ రోజే ఆ ప్రతీకార రగిలిపోయింది. ఆ రోజే ట్రంప్ని చంపాలని చెప్పేసి ఆ గ్రూప్ నిర్ణయం తీసుకుందనమాట. ఇది ట్రంప్ని చంపితే 96 కోట్లు ఇస్తాం అని చెప్పేసి ప్రకటించడానికి కారణం.